ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ విక్రమ్ గాడి నిజ స్వరూపం బయటపడడం వల్లే అత్తయ్య తట్టుకోలేకపోయింది. అవును బాబు, కృష్ణ అతని గురించి ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించినా కన్న కూతురి మాట నమ్మకుండా ఆ కసాయి వాణ్ణి వెనకేసుకొచ్చింది. వాడు మా శివను ఉద్ధరించడానికి వచ్చిన దేవుడని వాణ్ణి అభిమానించింది. ఆ పెళ్లి జరగాలని అహర్నిశలు తప్పించింది. చివరకు వాడి అసలు రంగు చూసి కంగుతింది. తన నమ్మకం అబద్ధమని తెలిసేసరికి తట్టుకోలేకపోయింది. ఆ విషయం తెలిసి మాకు గుండె బరువెక్కింది. మా రాణెమ్మకు గుండెపోటొచ్చింది. నాన్న, జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ ఎందుకు? అమ్మకు ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా, ఇంకా ఆ విషయం వదిలే. అక్క, మనల్ని ఒకసారి రమ్మన్నారు కదా, పద. దేనికి రమ్మన్నారు? ప్రిస్క్రిప్షన్ కోసం అండి. మీరు ఇక్కడే ఉండండి, నేను అక్క వెళ్ళేసి వస్తాం. అక్కరా. అమ్మా, దీనంతటికి కారణం నేనే అమ్మా. ఆ విక్రమ్ గాడిని ప్రేమించకపోయి ఉంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. నన్ను క్షమించమ్మా. చూడండి కృష్ణ, కృష్ణ అందరి ముందు చెప్పటం కరెక్ట్ కాదు అని చెప్పలేదు, బట్ మీ అమ్మగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మీ అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ రావటం ఇది రెండోసారి. ఇన్ టైంలో ట్రీట్మెంట్ చేశాం కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఇందాక ఏ ప్రమాదం లేదన్నారు కదా డాక్టర్. ఇప్పటికీ ఏ ప్రమాదం లేదు అన్నాను, కానీ ఇదే రిపీట్ అయితే తనకి ఇంకొక స్ట్రోక్ వస్తే అప్పుడిక మీ అమ్మగారిని డాక్టర్సే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. తనకి షాకింగ్గా అనిపించే విషయాలు కానీ, తన మనసు గాయపడేలా ఉండే మాటలు కానీ, మనుషులు కానీ ఎంత దూరంగా ఉంటే ఆవిడ అంత ఎక్కువ కాలం బతుకుతుంది. అలాగే డాక్టర్, మేము జాగ్రత్తగానే చూసుకుంటాము. సరే, బట్ ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి. అలాగే డాక్టర్. మా అమ్మని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? ఆ విక్రమ్ అమ్మని ప్రశాంతంగా ఉండనిస్తాడా? అమ్మకు చెడ్డ పేరు వస్తుందంటేనే చెలరేగిపోయే మనిషక్క నేను. అలాంటిది అమ్మ ప్రాణానికే ప్రమాదం ఉందంటే ఊరుకుంటానా? నాకు మేలు చేయడం వచ్చు, తేడా వస్తే తోలు తీయడం కూడా వచ్చు. నువ్వు పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.